హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా రెసిపీస్. ఈరోజు మన రేఖా రెసిపీస్ ఛానల్లో ప్లెయిన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా వెడల్పాటి దలసరి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం స్పైస్ కోసం వేసుకుంటాము, కారం ఎలాగా వేసుకుంటాము. ఉల్లిపాయలు ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత కారం సరిపడా వేసుకొని అంటే మన మసాలాలోకి ఎంత కారం పడుతుందో అంత వేసుకొని సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చిన్న మంట మీద వేపుకోవాలి, పెద్ద మంట మీద అయితే కొంచెం మాడిపోతుంది. ఇలా కలుపుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ తీసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఒక కప్పు పెరుగుని తీసుకొని బాగా చిలుక్కొని ఇందులో వేసుకోవాలి. వేడికి చిలుకోకపోతే విరిగిపోయినట్టు అయిపోతుంది, అందుకే చిలుక్కున్న దాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గినట్టు వేడికి తగిలించిన తర్వాత ఉంచుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మసాలా రెడీ అయిపోయినట్టే. మన దమ్ మసాలాకి ఇది రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవాలి. పెద్ద గిన్నె తీసుకొని 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులోనే మసాలా దినుసులు, రైస్కి సరిపడా కారానికి పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకుంటే రైస్ త్వరగా ఉడుకుతుంది. కొంచెం కలుపుకుంటుంటే కిందన అడుగంటకుండా ఉంటుంది. ముందుగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఈ స్టేజ్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాయిల్ అవుతున్న స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది, లేకపోతే సగం ఉడికి సగం ఉడకలేనట్టు ఉంటుంది. కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలా తీసుకొని ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకుంటే 80% ఉడికింది. దీన్ని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ ఉంటే రైస్ అనేది ముద్ద అయిపోతుంది, మనకి తినడానికి కూడా అంత ఇదిగా ఉండదు, పొడి పొడిగా రాదు. ఇలా వేసుకున్న దాన్ని కొంచెం కొత్తిమీర, నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది మటన్లో కానీ, చికెన్లో కానీ, వెజ్ పన్నీర్ కర్రీలో కానీ దేనిలోనైనా తిన్నా భలే బాగుంటుంది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎలానో ప్లెయిన్ దమ్ బిర్యానీ లాగా దీన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ గిన్నెకి చిన్న హోల్ ఉంది, దాన్ని గోధుమ పిండితో కవర్ చేసినట్టు కలిపి పెట్టాను. 20 నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇలా తీసుకుంటే మనకి ప్లెయిన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మేమైతే దీన్ని ఈరోజు చికెన్తో తిన్నాం, చికెన్ లెగ్ పీస్తో తిన్నాము. దీని ఫ్లేవర్ అంతా రైస్ ఉడికింది ప్లస్ మసాలా దాంట్లోనే ఉంటుందండి. మసాలా అనేది మనకు పర్ఫెక్ట్గా ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతే మిగిలినంతా ఇంకా అంత చాలా బాగుంటుంది. ఈ రైస్ చేసుకోవడం అనేది మీకు తక్కువ, మీకు ఆల్రెడీ ముందు వీడియోలోనే చెప్పాను. ఎక్కువగా చికెన్ బిర్యానీ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. చికెన్ లెగ్ పీస్ ఫ్రైతో తీసుకున్నాం ఇవాళ. చూడ్డానికి భలే బాగుంది కదండి, పొడి పొడిగా వచ్చింది రైస్ అయితే. దీన్ని కలుపుకొని ఈవెన్గా మసాలా అంతా ఆ రైస్కి పట్టినట్టు చూసుకోవాలి. దీన్ని ప్లేటింగ్ చేసుకుని ఇంకా ఆనియన్తో, రైతాతో, దేంతో తీసుకున్నా పర్వాలేదు. చూసారా అన్నం ఎంత విడివిడిగా పొడి పొడిగా వచ్చిందో. ప్లెయిన్ మసాలా దమ్ బిర్యానీ రెడీ. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.